నియోజకవర్గంలో మైండింగ్ వార్ ఏంది అసలు? దీని మీద మీరు రాజీ లేని పోరాటం చేస్తారు ఈ 5 సంవత్సరాల నుంచి. ఒకసారి నేను గెలిచాను, కానీ 25 సంవత్సరాలు ఆయనే ఉన్నారు ఎమ్మెల్యేగా అని చెప్పేసి రోసయ్య గారు. నాకు అర్థం కాదు అదే. ఎందుకంటే అసలు చేబ్రోలు పెదకాకాని మండలాలు ఎప్పుడు వచ్చినాయి నా దగ్గరికి? నా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను 1994లో వస్తే 2009, అంటే 15 సంవత్సరాలు పొన్నూరు నియోజకవర్గం, పెదనందిపాడు, కాకుమాన మండలాలు ఉన్నాయి. 2009లో డీలిమిటేషన్లో చేబ్రోలు పెదకాకాని మాకు వచ్చినాయి. ఈయన ఇంక 25 ఏళ్ళ గురించి చెప్తాడు, ఆయనకున్న అవగాహన అది. దానికి నేనేం చేస్తాను? 2009లో వచ్చినాయి. 2009 నుంచి 14 వరకు నేనున్న ప్రతిపక్షం. నేను చేయటానికి ఏమి ఉండదు. 5 ఏళ్ళు ఓకే. 14, 19 మరి జగన్మోహన్ రెడ్డి నడిచి వచ్చాడు కదా, నడిచి వచ్చి సుద్దపల్లి గ్రామం వచ్చి ఆ చెరువులో కూర్చొని బాగా నటించి చెప్పాడు కదా, ఇక్కడ ఈ ప్రాంతంలో మైనింగ్ జరుగుతుందో అడ్డగోలుగా దోస్తున్నాడని. 5 ఏళ్ళు అయింది, ఇప్పుడు 4 సంవత్సరాలు 10 నెలలు అయింది. జగన్మోహన్ రెడ్డి స్వయాన వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు, ఈనాటి ముఖ్యమంత్రి వచ్చి నా మీద ఆరోపణ చేశాడు. 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఒక్క ఎంక్వైరీ అయినా వేసి, ఇదిగో దీనిలో ఈ విధంగా జరిగింది, ఈయన హయాంలో ఇంత తవ్వారు, ఇదిగో XYZ వీళ్ళు తవ్వారు, ఇదిగో మరి వీళ్ళు ఇంత దోచుకున్నారు, మరి ఆడెవడో తవ్వినాడిని తీసుకొచ్చి ఇదిగో ఈయన తవ్వినందుకు ధూళిపాల నరేంద్రకి ఇంత డబ్బులు ఇచ్చాను, ఒక్కడిని తీసుకొచ్చి చెప్పించాలి కదా. ఏం లేదు కదా. ఆయన ఊరికి ఏంటంటే 25 సంవత్సరాలు అనేది జనం పిచ్చోళ్ళు, మనం 25 సంవత్సరాలు అంటే చాలు సరిపోద్దని లెక్కలో తప్పితే, నేను సరిగ్గా అధికారంలోకి వచ్చిందే 5 ఏళ్ళు. ఆ మండలాలు వచ్చిన తర్వాత 14-19 మధ్య 14-19 మధ్య నేను తవ్వాను అనుకుందాం. నువ్వేం చేసావు? గాజు దొడుకొని కూర్చున్నాడా? అధికారంలో ఉన్నాడు. మరి స్వయాన వాళ్ళ ప్రతిపక్ష నాయకుడే ఈనాటి ముఖ్యమంత్రి వచ్చి నా మీద ఆరోపణ చేసినప్పుడు నా సంగతి ఏందో తేల్చాలి కదా. తేల్చి ఒక ఎంక్వైరీ చేసి ఆఫీసులను పెట్టి కొలిపించి, ఇదిగో ధూళిపాల నరేంద్ర ఇది దవ్వాడు అని చెప్పి ఓ బోర్డు పెట్టమను. మిమ్మల్ని ఆధారం ఇవ్వమంటారు. మీరు వీరనాయకుని పాలెం, సుద్దపల్లి, అక్కడ ఊర్లన్నీ తిరిగి వచ్చి ఫీల్డ్లోకి వెళ్ళిపోయి. నేను అనేది ఏంటంటే, నేను ఆధారాలు ఇచ్చేది ఏంటి? వెళ్ళమంటున్నారు. సరే, కోర్టులకు వెళ్తాం, ఆధారాలు మా దగ్గర ఉంటాయి, వాటిని ఏ సమయంలో ఎలా ప్రయోగించాలి, ఎలా చేయాలనేది మేము చేస్తాం. నేనేమంటలా, నువ్వు నేను కూడా అవసరంలా, నీకు నచ్చినని ఎవరన్నా తీసుకెళ్ళి ఆ వీరనాయకుని పాలన టర్నింగ్ దగ్గర నుంచి ఒక 10 అడుగులు నడిపించు, అటు ఇటు. ఆడ ముఖ్యమంత్రినే తీసుకొచ్చి నడిపించమను, నాకు అభ్యంతరం లేదు. నడిపిస్తే అక్కడ నుంచి ఈ గోతి చూస్తే చాలు కదా. నియోజకవర్గం మొత్తం ఏ స్థాయిలో ఎంతమందికి తెరవగలం? మీరు గణాంకాల రూపంలో కూడా చెప్తున్నట్టు. నేనేమంటానంటే, మీరు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ లెక్కలు తీసుకుంటే, ఆ ప్రాంతంలో మేము ఉన్నప్పుడు దాదాపు 15 నుంచి 1600 ఎకరాల వరకు హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయి. సడన్గా మీరు 19-20 ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లెక్కలు చూస్తే అవి 1200కు పడిపోయినాయి. 1200 నుంచి ఇవాళ 565 ఎకరాలకు పడిపోయినాయి. దాన్ని బట్టి లెక్కేసుకుంటే 800 ఎకరాల పైన హార్టికల్చర్ క్రాప్స్ పోయింది. పోయిన హార్టికల్చర్ క్రాప్స్లో ఒక 100 తీసేద్దాం, అది తీసి ఇంకో పంట వేసుకున్నాను. కనీసం 700 ఎకరాల్లో తవ్వారనేది మేము స్పష్టంగా చెప్తున్నాం. మాకు ఇంకా నడవాల్సింది, ఇంకా 4 రోజులు నడిచినా కూడా చాలా ఉంది చూడాల్సింది. 4 కాదు కదా, 4 రోజులు నడిచినా కూడా ఇంకా తీరదు. ఎక్కడెక్కడో మూలకపోయి తవ్వారు. ఎందుకంటే నేను చెప్తా ఉంది ఒకటే, నేను ఇవ్వటాలు అవన్నీ ఎందుకు? దానికి ఒక పరిమితి, ఒక కొలతలు ఏమి ఉండవా సార్? ఈ మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలెక్టర్ దగ్గర నుంచి మైనింగ్ వాళ్ళ దగ్గర నుంచి ప్రతి వాడు లాలూచి అయితే ఎలా జరుగుద్ది? గవర్నమెంట్ మైనింగ్ ప్రకారం, రూల్స్ ప్రకారం ఎంత తీయాలి నాకు తెలిసి 6 మీటర్ల వరకు తీయాలి. గతంలో కూడా ఆ ప్రాంతంలో మైనింగ్ జరిగింది. మైనింగ్ ఎలా తవ్వేది? పాత రోజుల్లో మనుషులు కూలీలు తవ్వేవాళ్ళు, తవ్వితే కూలీలను పెట్టి తవ్వేవాళ్ళు, పెట్టుకొని తోలుకునేవాళ్ళు. అప్పుడు ఎంత లోతున్నాయి? అంత పెద్ద లోతులు లేవు. కానీ ఇవాళ ఎంత లోతున్నాయి? 50 అడుగులు, 60 అడుగులు, 70 అడుగులు ఉన్నాయి కూడా ఉన్నాయి. మరి నేను అనేది ప్రభుత్వంలో ఉన్నాడు, ఒక ఎంక్వైరీ వేయించు గవర్నమెంట్ చేత. ఎంక్వైరీ చేస్తే ఆధారాలు పెడతారా? ఖచ్చితంగా. అనేది నువ్వు ఎంక్వైరీ చేయకుండా ఆధారాలు పెట్టి నేను తిట్టుకుంటే ఏమొస్తుంది? కళ్ళ ముందు ఎవడ నడిచినా, మామూలు ఏమీ తెలియనాడు వెళ్ళి అటు నడిచినా కూడా అటు ఇటు కళ్ళు తలదిప్పి చూస్తే చాలు. ఇంకా నేను సాక్ష్యాలు ఎందుకు అనేది? ఇవన్నీ సాక్ష్యాలు, ఇవన్నీ అర్థం లేని. మేము గవర్నమెంట్కి అందరికీ కంప్లైంట్ ఇచ్చాం, కోర్టుల్లో వేసాం. కోర్టులు కూడా
ఏమిచ్చారు ఆఫీసర్లు? ఆ తవ్విన గుంటలో నీళ్లు ఉన్నాయి కాబట్టి మేము మెజర్ చేయలేకపోతున్నాం అని చెప్పారు. కేసు ఎలా క్లోజ్ చేసింది? తర్వాత అయినా సరే నీళ్లు తగ్గిన తర్వాత మీరు ఆ గుంటలను కొలవండి అని చెప్పి కోర్టు క్లోజ్ చేసింది. ఇంకో అంశంలో కలెక్టర్కి ఏమి ఇచ్చారు? దీన్ని నువ్వు లాజికల్ ఎండ్లో తీసుకెళ్ళు, ఎంక్వైరీ చేసి దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పాడు. కలెక్టర్ ఇంతవరకు యాక్షన్ తీసుకోడు. ఎందుకంటే కలెక్టర్ కూడా కొల్యూడ్ అయ్యాడు దీనిలో. ఎందుకంటే ఇంత పెద్ద నెట్వర్క్ అసైన్ ల్యాండ్స్ ఎలా తవ్వుతారు? అధికార పార్టీ కదా, పోలీసులు వెళ్ళి బెదిరిస్తున్నారు. పోలీసులే తవ్విచ్చారు కొన్ని చోట్ల. ఎమ్మెల్యే కోసం పోలీసులు వెళ్ళి కూర్చొని తవ్విచ్చి ఎవడన్నా అడ్డం పడితే ఒకనొక సందర్భంలో సినిమా లెవెల్లో రివాల్వర్ పెట్టి నేను కాలుస్తా అన్న సందర్భాలు ఉన్నాయి. అంటే ఏంటి అసలు అది అనేది? నేనేదో సాక్ష్యాలు ఇస్తే ఆయన ఏదో సత్యహరిశ్చంద్రుడుగా నిరూపించుకునేదేంటి? సాక్ష్యాలు ఎక్కడ ఇస్తారు?